జనసేన పార్టీ నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విడుదల చేస్తున్న జాబితాపై స్పందించిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ 7వ జాబితా కాదు 1,00,000 జాబితాలు విడుదల చేసినా తమకు నష్టం లేదని, జనసేన ఎన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలో తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పార్టీలో ఏమైనా చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుని ముందుకు వెళ్తామన్నారు. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నామన్నారు. మరో 10 రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థులను తమ అధినేత పవన్ ప్రకటిస్తారని స్పష్టం చేశారు. టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంది కాబట్టి టీడీపీ నేత చింతకాయల విజయ్తో మర్యాదపూర్వకంగానే కలిశామని చెప్పారు. అనకాపల్లి ఎంపీ పోటీ అంశం చర్చకు రాలేదని, తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని నాగబాబు స్పష్టం చేశారు. వచ్చిన పర్పస్ కార్యకర్తలు వేరే పిల్లలు దిశానిర్దేశం చేయడానికి, పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయడానికి, మాకున్నటువంటి నాయకులు మిగతా అందరినీ ముందుకు నడిపించడం, వారిని మా తోడ్పాటు అందించడానికి, అలాగే ఇక్కడ సమస్యల మీద అధ్యయనం చేయడానికి, అలాగే ప్రకృతి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఎటువంటి గవర్నెన్స్ ఇస్తే బాగుంటుంది, ఇక్కడ ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలి, వీటి మీద విషయంగా చర్చించడం కోసం థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ కోసం ఉమ్మడి విశాఖలోని జనసేన ఎన్ని పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్ని స్థానాలు అది 10 days లోపే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా జనసేన టీడీపీ అలయన్స్ పెద్దలు నిర్ణయించాల్సిన విషయం. సో వాళ్ళు ఏం చెప్తే దాన్ని అమలు చేయడానికి మన జనసేన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాను. ఆ విషయం అప్పుడు నేను మాట్లాడగలను. డిసిప్లిన్ సార్, మీ కుటుంబంలోకి భారతీయ జనతా పార్టీ కూడా వస్తుందని భావిస్తున్నారు అంటే రాజకీయ పరిణామాలు చూస్తున్నారు. నిన్న న్యూస్ ఛానల్స్ చూస్తున్నారు బట్టి మేబీ ఉందని నాకు అనిపించింది వ్యక్తిగతం. బట్ పార్టీ నుంచి నాకు ఎటువంటి సందేశం రావట్లేదు. మేము నాకు అనిపించింది డెఫినెట్గా బీజేపీ కూడా ఈ కూటమిలో కలుస్తారని నమ్మవచ్చు. థ్యాంక్ యూ. ఈరోజు ఆత్మీయ సమావేశం అన్నారు. చాలా మందికి సీనియర్ నాయకులకి ఇన్విటేషన్ లేదని చెప్పేసి వాగ్వేదాలు అవన్నీ కూడా మేము సాల్వ్ చేసుకున్నాం. మా ఎన్ఆర్ ఇష్యూస్ డెఫినెట్గా మేము సాల్వ్. ఎవరైతే సరైనటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చేదాన్ని వాళ్ళందరూ మాట్లాడి సాల్వ్ చేస్తున్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఒక సైనికులు ఇది ఉంది. ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేసిన నేను ఒక జన సైనికుడిగా నా పని ఏంటంటే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడమే మాది. కాబట్టి ఎటువంటి నిర్ణయాలైనా ఎటువంటి విషయాలైనా సరే పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ చంద్రబాబు గారు అలయన్స్ నిర్ణయించిన తర్వాత ముందుకెళ్తున్నారు. మాకు వ్యక్తిగతమైనటువంటి ఆలోచన అంటే మాకు ఎటువంటి ఐడియా లేదు. వాళ్ళు ఏం చెప్తారు అనకాపల్లి ఎంపీగా మీరు పోటీ చేస్తున్నారు. మాట్లాడడం జరిగింది విజయ్ గారితో భేటీ. విజయ్ అనే అబ్బాయి రేవపతి గారు చూస్తున్నారు. ఎలాగో టీడీపీ జనసేన అలయన్స్ దయచేసి ఇప్పుడు కూడా ఇలా ప్రశ్నలు అడుగుతుంటే నాకు ఏ సమాధానం చెప్పాలి చెప్పేదాకా ఆగితే బాగుంటుంది. 3 సార్లు సినిమా క్లైమాక్స్ చూస్తే బాగుంటుంది. అది కూడా వైసీపీ 7వ జాబితా రెడీ అయిపోతుంది. వాళ్ళు 7వ జాబితా 1,00,000 జాబితా తీస్తున్నారు.
కానీ వాళ్ళ వ్యక్తిగత దాంట్లో ఎటువంటి థ్యాంక్ యూ.